జై శ్రీరామ్. మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగే పార్తీపురం మన్యం జిల్లాలో వీరఘట్ట మండలంలో ఉండే పనసనందివాడ అనే గ్రామంలో నిర్మించబడింది. ఇది ఆలయం అంటే ఒక ఆలయం కాదు, ఇందులో 18 ఆలయాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12, అలాగే ఆంజనేయ స్వామి వారు, అలాగే శ్రీ సీతారామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరాములు వారు, అయ్యప్ప స్వామి వారు, అలాగే దుర్గాదేవితో కూడుకొని, అలాగే అయ్యప్ప స్వామి ఆలయం, అలాగే నవగ్రహాల మండపంతో కూడుకొని విశేషమైన ఆలయాలతో కూడా 18 ఆలయాలతో కూడా ఉన్నది. ఈరోజు వైశాఖ శుద్ధ విద్యా అనురాధ నక్షత్రం నాడు వృషభ లగ్నంలో ఈరోజు సీత ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. అలాగే ధ్వజస్తంభన ప్రతిష్టాపన కూడా జరిగింది. అలాగే 111 సంవత్సరాలు వయసు కలిగిన శ్రీ హిమాలయ పర్వతాల నుంచి శ్రీ సద్గురు శివానంద స్వాములు వారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి కొరికాని రవికుమార్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొరికాని రవికుమార్ గారు ఈ ఆలయానికి దరిదాపుగా 2 కోట్ల రూపాయల వరకు అతను విరాళం ఇచ్చి ఉన్నారు. అంతేకాదు తన పూర్తి సహాయ సహకారాలు ఈ ఆలయానికి నడుపుటకు, ఆలయాన్ని నిర్మించుటకు భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయమైనా చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అతని యొక్క దయవల్ల అలాగే 2022 శ్రీరామ నాడు ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. లగాయతు నేటి వరకు కూడా ఆలయం తాలూకా సమస్త బాగోగులు అతను చూసుకుంటూ నిత్యం తన పర్యవేక్షణలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా ఈరోజు ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. విశేషమైన భక్తులందరూ వచ్చి అందరూ కూడా 18 ఉపాలయాల్ని 18 దేవాలయాల్ని కూడా దర్శనం చేస్తున్నారు. ఇది మహా విశేషమైన భాగ్యం. ఇది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఈ ఊర్లోనే పుట్టాను. 3 years బ్యాక్ ప్రతి ఒక్కరూ పనసనంది వాళ్ళు అనుకున్నాము ఈ 12 జ్యోతిర్లింగాలు నిర్ణయించుకోవాలని. అలాగే మాకు కొరికన్న రవికుమార్ గారు కూడా చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు మాకు. అతనే ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చారు. ఈ పొలిటికల్ బ్రాండ్ ఏదైనా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మాకు అనుకునేంతగా చేసుకున్నాము. ఈ లింగాలు కూడా వాళ్ళే సపోర్ట్ చేశారు మాకు, వాళ్ళ రిలేటివ్స్. అలాగే ప్రతి ఒక్కరు ఏ భేదం లేకుండా మేమున్నామనుకొని ఇటువంటి సెల్ఫిస్తనం కూడా లేకుండా ప్రతి ఒక్కరు పనికి రావడము, మంచి సపోర్ట్ చేశారు. వాన ఎండ అనుకోకుండా చాలామందికి 12 గంటల వరకు కూడా ఇక్కడే ఉండేవారు, నైట్ 12 వరకు. సో ఫైనల్లీ ఈ గుడి ఇలా నిర్ణయించాము. బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చూస్తుంటే, ప్రతి ఒక్కరిని పొగుడుతుంటే. అంచేత మీ నామిక ఆర్థిక సహాయం అందిస్తారని కంపెనీ వారు చిట్టెళ్ళండి. మేము నరేంద్రపురం నుంచి వచ్చాం. ఈ టెంపుల్ ప్లానింగ్ ఇచ్చింది రామారావు అన్న సారేమో మా మావయ్య. టెంపుల్ చూడడానికి ఫస్ట్ టైం వచ్చాం, కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ జ్యోతిర్లింగాలు మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి ఇదే టెంపుల్ని మనం దర్శించుకోవాలంటే మనకు ఒక 1 month అయినా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అది అలాంటిది ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ మనం 1 dayలోనే మనకి నచ్చిన దగ్గర నుంచి దర్శించుకునే సౌకర్యం కలిగిందంటే ఈ ఆలయం కట్టించిన వాళ్ళకి, ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి. చాలా బాగుంది దేవాలయం. రవికుమార్కి ఆ సార్ గారికి అయితే చాలా
ఇక్కడ ఊరు ప్రజలందరూ కూడా చెప్పుకోవాల్సింది గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆ సార్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంత మంచి దేవాలయం ఈ ఊరిలో కట్టించినందుకు ఆ సార్కి చాలా థ్యాంక్స్ అండి. ప్రజలకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా సారు అంటే స్థపతి గారు ఉత్తరవెల్లి రామారావు గారి వైఫ్ని నేను చాలా చాలా రుణపడి ఉంటాము. ఊరు గ్రామ ప్రజలకి మాకు ఇంత అవకాశం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా రవి గారి ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్ యూ. పార్తీపురం మన్యం జిల్లా పనసంజవాడ గ్రామంలో కనీ విని ఎరుగని రీతిలో 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్టా కార్యక్రమం అనేది ఈ 3వ తేదీ ఉదయం 7:09 ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఇతర 18 ఆలయములు అయ్యప్ప, దుర్గా, నవగ్రహాలయం, అమ్మవారి ఆలయంతో కూడిన 18 ఆలయాలకు ప్రతిష్ట జరిగింది. అందులో ముఖ్యంగా మన కొరికాన నానిబాబు గారు ముఖ్యంగా ఈ యొక్క ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రాధాన్యత అనేది ఇచ్చారు. అందులో గ్రామ ప్రజలు, గ్రామ ప్రెసిడెంట్ గారు, భక్తులు 50 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 4 సంవత్సరాల నుంచి ప్రారంభమై ఈ రోజుకి ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. కావున ఇతడికి ఇచ్చేసి ఈ భక్తుల అంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. అదేవిధంగా రేపనేది ఉమారామలింగేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కూడా రేపు కూడా జరుగుతుంది. అదేవిధంగా అంతమంది వచ్చి ఆ యొక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుతున్నాము. రామచంద్రమూర్తి కరుణాకటాక్షాయ పూజాం కరిష్యే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రాజీవ విలోచనాయ సీతాయాయ పదే నమః. శ్రీ కోదండరాముల వారి దేవత చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. దేవి చాలా బాగుంది గుడి. దివ్య గోపాలపురం నుంచి వచ్చాను. గుడి చాలా బాగుంది. నా పేరు కురికాడ, పెరిగట్ట మండలం, మన్యం జిల్లా. ఆలయ సంకల్పం అటువంటిది 2022లో స్టార్ట్ చేసాం. మొట్టమొదట మా గ్రామస్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మా రవికుమార్ గారు, కొరికాన రవికుమార్ గారు, భవానమ్మ దంపతులతో ఒక ఆలోచన చేశాము. అయ్యా, మన గ్రామంలో ఏనాటి నుంచో ఆలయం లేదు, ఒక ఆలయం నిర్మిద్దామనేటువంటి తనతో ఒక ఆలోచన చేసుకున్నాం. తక్షణమే ఆయన స్పందించి తప్పనిసరిగా చేద్దాం అనేటువంటి ఒక భరోసా తను మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నలుగురు కలిపి మా కళ్ళంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గ్రామస్తులందరూ కలిస్తే సమావేశానికి అంతరాయం కలుగుతుందని ఒక ఉద్దేశంతో మా కళ్ళంలో ఒక సమావేశం ఆలోచన చేశాం. తను కూడా మా బ్రదర్ గంగనాయుడు రవికుమార్ గారు కూడా మా కళ్ళంలోకి వచ్చి ఉన్నారు. అయ్యా, మన ఊరిలో ఎప్పుడు కూడా ఆలయం లేదు, ఒక ఆలయం నిర్మించాలి. అది మన ఈ జనరేషన్లో నిర్ణయించుకోలేకపోతే మరి ఎప్పుడు కూడా కట్టుకోలేం. కనుక అందరూ ఎంతో కొంత భగవంతుడి అవకాశం ఉందని తనతో మేము అనడంతో తక్షణమే స్పందించి తప్పనిసరిగా చేద్దాం, ఏదైనా బాగా చేద్దాం, ఈ పరిసర ప్రాంతాల్లో లేని విధంగా చేద్దాం. మనకి ఆలయం లేదు కనుక ప్రతి ఊరు వెళ్ళవలసి వస్తుంది. అదే 10 మంది కూడా 10 ఊరు కూడా మన ఊరు రావాలని తను అనడంతో దీనికి అమౌంట్ అనేటువంటి డబ్బులు అవసరం కాదని అన్నాం. అన్ని వెంటనే నేను ఒక 1 కోటి రూపాయలు ప్రస్తుతానికి ఇస్తానని తను అనడం జరిగింది. 1 కోటి రూపాయలు అంటే మరి మేము వినడానికి అది పెద్ద అమౌంట్. మేము 1 కోటి రూపాయల అమౌంట్ ఇప్పుడు వినలేదు అసలు. అయితే తను ఇస్తున్నటువంటి డబ్బులతో ఆలయం మనం కట్టివచ్చు.
మనకే ఉంది, మా స్వార్థం కోసం మేము కూడా ఇవ్వక్కర్లేదు, తను ఇచ్చిన డబ్బులతో కట్టేద్దామని మేము ఒక ఆలోచన చేసాం. ఈ ఆలయం అనేటువంటిది ఆలయాలుగా మార్చారు తన ఆధ్వర్యంలో. కొరికాన రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఆలయం అనేటువంటిది ఆలయాలుగా మార్చారు తన ఆధ్వర్యంలో. 2022 4వ నెల 10వ తారీఖున శ్రీరామనవమి రోజున ఆలయ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు నుంచి 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఈ పని పూర్తయినది. అలాగా దినదిన అభివృద్ధి ప్రజలతో కూడా సమావేశమైనప్పుడు అందరితో కూడా గ్రామ సమావేశం పెట్టినప్పుడు అందరం కూడా తప్పనిసరిగా కట్టి తీరదాం, అందులో ఏ విధమైన సందేహం లేదని కూడా గ్రామస్తులందరూ ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా అలాగే కాకుండా మీరు కూడా మీ శక్తాంశాలను సహకరించండి అని అంటే గ్రామస్తులందరూ సహకరించారు ఒకే రోజు రాత్రిన. అలాగే రోజుకు రోజు కూడా మనకి ఆలయం అనేటువంటిది ఆలయాలుగా మారిపోయింది కనుక ఈ డబ్బులు మనకి ఇంకా చాలు, ఏం చేయాలి అనుకుంటే మా రవికుమార్ గారు దేనికి భయపడొద్దు, అన్నీ జరుగుతాయి, తన పని అంటూ తను చేసుకెళ్ళిపోతాడు, మన నిమిత్త మాత్రం అని నాకు భరోసా మాకు ఇవ్వడంతో ఈ ఆలయం అనేటువంటిది ఆలయాలుగా మారి 12 జ్యోతిర్లింగాలు 12 నిర్మాణం చేసుకున్నాం. ఒక వినాయకాలయం నిర్మాణం చేసుకున్నాం, అయ్యప్ప ఆలయం నిర్మాణం చేసుకున్నాం. ఇన్ని శివాలయాలు ఉన్న దగ్గర అమ్మవారి ఆలయం ఉండాలి కనుక అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం చేసుకున్నాం. అలాగే రామాలయం ప్రధానాలయంగా మేము పెట్టుకున్నాం. రాముడు ఎక్కడుంటే ఆంజనేయుడు అక్కడ ఉంటాడు కనుక తనకి ఒక ఆలయం నిర్మాణం చేశాం. అలాగనే నవగ్రహాల మండపాలు కూడా సక్రంగా నిర్ణయించుకున్నాం. మొట్టమొదట ఇది ఒక జీడి తోట. ఈ జీడి తోట అనేటువంటిది రాజమండ్రి తిలక గారిని తీసుకొచ్చాం స్థల పరిశీలనకి. కట్టొచ్చా కట్టకూడదని ముందు ఆ విషయం మనకు కావాలి కనుక తను వచ్చి ఇక్కడ స్థలం చూసిన వెంటనే మాకు సమాధానం అయితే ఇచ్చారు. అయ్యా నేనైతే మీకు నన్ను ఎందుకు తీసుకొచ్చారో ఆ సమాధానం మీకు ఇవ్వాలి కనుక ఇది పూర్వం అనేటువంటిది ఒక ఋషి ఆశ్రమం అని నాకు అర్థమవుతున్నది కనుక తను కూడా ఆలయం అన్నారు. ఈ ఆలయం అనేటువంటిది వైభవంగా జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుంది. ఇది నేను చెప్తున్నాను, తప్పనిసరిగా కట్టి తీరండి, అతి వేరంగా జరుగుతుంది అన్నటువంటి తను కూడా చెప్పడం జరిగినది. అలాగే మా ఆర్కిటెక్చర్ రామారావు గారు కూడా మాకు ఈ ఊరు వాస్తవులాగే రామారావు ఇంజనీర్ తను అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ తన సొంత డబ్బులు మాకు ఇస్తూ ఇంకా డొనేషన్ కలెక్షన్ చేసి కూడా తను కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు శిల్పులంతా కూడా ఆ విధంగా సహకరించారు కనుక ఈ ఆలయము ఈ విధంగా మేమందరం గ్రామస్తులు సహాయ సహకారాలంటే ఏ విధంగా ఉన్నాయంటే ఆర్థికపరమైన సహకారాలు, శారీరకమైన సహకారాలు, రాత్రింపవులు కూడా దీన్ని పనిచేసినటువంటి రోజులు గడిచాయి. మొన్న కూడా ఈ ఏప్రిల్ 1 ఎంటర్ అయిన తర్వాత మేమైతే భయపడ్డాం. 30 రోజులే సమయం ఉంది, ఈ 30 రోజుల కాలంలో ప్రతిష్ట అనేటువంటిది ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి భయం అయితే జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా దైవ సంకల్పము, దైవశక్తి అంటూ మన పట్ల ఉంది కనుక తన పని తను చేసుకుంటూ పోతాననేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ ఆలయ ప్రతిష్టకి మా రవికుమార్ గారి సహాయ సహకారాలతో, భవానమ్మ గారి సహాయ సహకారాలతో ఈ విధంగా ఈ పరిస్థితి తీసుకొచ్చాం. గ్రామస్తులందరి సహకారంతో కూడా అందరూ కూడా ఈ ఆలయ ప్రతిష్టకి నియమనిష్టలతో భవానీలు సుమారు ఒక 60 మంది, శివస్వాములు సుమారు ఒక 70 మంది, అయ్యప్పలు కూడా ఒక 40 మంది ఉంటారు. చిన్నోళ్ళతో సహా అందరూ దీక్షలు తీసుకొని ఈ ప్రతిష్ట కార్యక్రమం దిగ్విజయంగా చేద్దామనేటువంటి గ్రామస్తుల ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకొని ఆలయ ప్రతిష్టకి ఈరోజు తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన మా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ ఆలయం దినదినంగా అభివృద్ధి అయ్యి మరింత క్షేత్రంగా వృద్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ డబ్బులు అనేటువంటి ఈ రకంగా మనకు వస్తూనే ఉన్నాయన్నమాట. మా చేతులు ఏ రోజు డబ్బులు అయితే లేవు, కానీ ఈ కార్యక్రమం ఎలా చేయాలంటే ఆ సాయంత్రానికే మాకు ఆ డబ్బులు భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. అవునండి, అలాగే అలాగే నీకు ఫోన్ పే ఓకే ఓకే థ్యాంక్ యూ. టోటల్ 180. అలాగే అండి. ఆ ఫ్రెండ్ ముఖద్వారానికి 180 180 ఇచ్చేసాం. జై శ్రీరామ్. మాట్లాడాలా ఇంకా ఎంత చెప్పాలని చెప్తాం. మీ టైం మా టైం ఒకళ్ళు మాట్లాడితే బాగోదు కదా.
ఆ సాంగ్ని మనుషులు కాకుండా ఏ పాడింది మీరు ఇప్పుడు వింటారు. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. భారతదేశంలో చాలా గుడులు ఉన్నాయి, కానీ జ్యోతిర్లింగాలకు ఉన్నంత ప్రాముఖ్యత దేనికి లేదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు పెట్టారు. అది భారతదేశంలో చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేవు అలాంటి గుళ్ళు. ఇలాంటి గుళ్ళని మన పనసనందివాడ గడ్డపై తెచ్చి చేపట్టినటువంటి దీనికి సంబంధించిన ప్రతి దాతలకు మరియు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది టైం. అలాంటి టైంని ఈ గుడి కింద వెచ్చించి చాలా సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, సుమారు 4 సంవత్సరాలు ఎంతోమంది క్షమిస్తే కానీ ఈ గుడి మన ముందు ఈరోజు లేదు. ఈ గుడి ఒక్కరోజు కాదు, కట్టడానికి చాలా రోజులు పట్టింది. వారి వారి కార్యక్రమాలు, వారి వారి పనులు అవన్నీ త్యాగం చేసి వారి సాక్రిఫైస్ ఎన్నో ఉన్నాయి ఈ గుడి కింద. అన్ని చేయడం బట్టే ఈ గుడి ఈరోజు మనకి ఒక్కరోజుగా కనిపిస్తుంది, కానీ దీని వెనక చాలా మంది శ్రమ ఉంది. కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. ఈ గుడి మనకి మన భక్తికి, మన శక్తికి, మన విశ్వాసానికి, మన ఐక్యతకు అన్నిటికీ ప్రతీకగా ఇప్పుడే కాదు, మనం ఉన్నా లేకపోయినా సరే ఈ గుడి మాత్రం ఉంటుంది. అది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే గుడి ఇక్కడే ఉంటుంది. కావున నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ సమయం లేదు. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. సమయం అయితే ఉంది, సార్ మనకి ఇస్తారు, పర్వాలేదు సమయము. అయితే ఈ కార్యక్రమానికి మా మెయిన్ ఆలయ ఆర్కిటెక్ట్ స్థపతి అయినటువంటి ఉత్తరవేల్ రామారావు గారు ఎక్కడున్నా సరే ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి కరతాళ ధ్వనుల మధ్య ఈ రోజు ఈ ఆకారం మన ముందు ఇలా ఉంది అంటే దాన్ని, ఆ ఆకారాన్ని తీర్చిదిద్దిన కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే. మరి ఆయన్ని సాదరంగా మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి సాంగ్ రిలీజ్ అనేది జరుగుతూ ఉంది. రెడీ, 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్ గైస్. ఓ సూపర్. ద్వాదశ జ్యోతిధామం సాంగ్ రిలీజ్. It is also uploading in a YouTube channel. మరి రవికుమార్ గారి చేతుల మీదుగా జనించిన వెంటనే కాదు చెప్పమ్మా. మామూలుగా వేణుల పొగడగా పుత్రుని కనుగొని పొగడగా సుమతి శతకంలో చెప్పినట్టుగా ఆయన పుట్టినప్పుడు కంటే ఈరోజు ఆయన ప్రతిభ మన గ్రామంలో అందరూ మంచిగా చెప్పుకుంటున్నప్పుడు ఒక తండ్రిగా చాలా ఆనందించాల్సిన సమయం ఇది. చాలా సంతోషం. ఈరోజు కొన్నాళ్ళ కిందట పనసనందివాడలో, అంటే ఇక్కడ ఈ మన చుట్టుపక్కల ఏరియాలో దేవుడి గుడి లేని ఊరు ఏదంటే మన ఊరే. అది మనం యాక్చువల్గా సిగ్గుపడాల్సిన విషయం. కారణాలు ఏమైనా కానీ ఒక బృందం, మన వెంకట డాడీ, సన్యాసి డాడీ, మన చాలామంది, మన నరసింగ, రాము, ఆదినాయుడు, గ్రామ ప్రజలందరూ ఒక బలమైన సంకల్పం, కొన్నేళ్ళుగా అది సంకల్పంలో ఆ బలం ఉంది కదా, ముందు ఒక చిన్నగా కడదాం అనుకున్నది ఆ సంకల్ప బలం నుంచి ఎంత అద్భుతమైన ఆలయం రూపొందించిందంటే దానికి ఖచ్చితంగా ఆ సంకల్ప బలమే. సుమారు 3.5-4 సంవత్సరాలు, 4 ఏళ్ల పాటు అకుంఠిత కార్యదీక్షతో రాత్రి పగలు ఇక్కడే నివాసం, పగలంతా ఇక్కడే నివాసం. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకేం పనులు లేవు, ఇదే గుడి పనుల్లోనే ఉండి గ్రామ ప్రజలు అందరూ ఐకమత్యంగా ఒకటే ధ్యేయం, మనకు మంచి గుడి ఒకటి కట్టుకోవాలి, మంచి ఆలయం ఒకటి కట్టుకోవాలి, మనం ఎక్కడికే వెళ్ళక్కర్లేదు, ఏదైనా పండుగ వస్తే మనం ఇక్కడే మనం దేవుణ్ణి పూజించుకోవాలి అని ఒక సత్సంకల్పంతో కష్టపడి చేసిన ప్రతి ఒక్క గ్రామ పౌరుడికి వాళ్ళ అందరి పాదాలకి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా.
నేను ఒకటే నమ్ముతాను, మన ఉద్దేశం మన సంకల్పం మంచిదైతే జరిగేదన్నీ అద్భుతాలే. అంత మంచి ఆలోచన ఉంది కాబట్టే మన ఉత్తరవల్లి రామారావు గారు లాంటి అద్భుతమైన శిల్పి స్థపతి మనకి ఇక్కడ ఆయన పరిచయ భాగ్యం కూడా జరిగింది. అట్లాంటి వ్యక్తి మన ఊరే అనుకుందాం, మన పక్క ఊరు అంటే ఇంకా మన ఊరే. మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకురావడం ముందు ప్లాన్ చేస్తాం, ఎక్కడెక్కడి నుంచో ఏదో శిల్పులు ఎక్కడ ఉంటారు, రాజమండ్రి, హైదరాబాద్, ఈవెన్ తమిళనాడులో కూడా కొంతమందిని ట్రై చేసాం. ఎక్కడెక్కడ వెతికాం అద్భుతమైన సైన్స్, ఈ టెక్నాలజీ, ఈ అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే శిల్పశాస్త్రం, ఆగమ శాస్త్రం, టెంపుల్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్. సో అన్నీ సైంటిఫిక్గా ఆయన చదువుకొని ఆచరిస్తూ పెద్ద పెద్ద ఆలయాలు, చాలా ఆలయాలు కట్టిన ఉత్తరవేలు రామారావు గారు మన ప్రాంతానికే చెంది ఇక్కడ మన పక్కనే ఉండి ఆయన్ని మనం గుర్తించుకొని ఆయన ద్వారా ఇంత అద్భుతం ఆవిష్కరించబడడం నిజంగా ఆయన మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను. రాబోయే రోజుల్లో త్వరలో ఆయన రణస్థలంలో ఒక టెంపుల్ కట్టబోతున్నారు. అందులో ఏంటంటే శివరాత్రి రోజు శివలింగం మీద సూర్యకాంతి పడేటట్టుగా వస్తుంది. అంతటి అద్భుతమైన జ్ఞాన సంపత్తి ఉన్న మన రామారావు గారు లాంటి శిల్పి మనకి ఇక్కడ మనతో కలిసి ఇన్నేళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయడం మనందరూ అదృష్టం. ఆ శివుని ఆశీస్సులు ఉండడం వల్ల ఇటువంటి మంచి మంచి మనుషులు మనతో కలిసి రావడం జరిగింది. అంతేకాకపోతే మనం ఏదో వెతికేసి మనం ఎక్కడ పట్టుకోలేదు ఆయన. ఆ శివ ఆశీస్సులతోనే మనందరం ఈరోజు ఐకమత్యంగా ఒక రోజు ఇక్కడ చేరడం జరుగుతుంది. మన ఊరు, మన ప్రాంతం ఆ శివుడిని, ఆ రాముడిని, ఆంజనేయ స్వామిని, దుర్గావతిని, అయ్యప్ప స్వామిని, వినాయకుని అందరినీ దర్శించుకునే ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మ పావనం అవ్వాలని, వాళ్ళ అందరూ సుఖ సంతోషాలతో ఇక్కడికి దర్శించుకునే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో జీవితాంతం వర్ధిల్లాలని కోరుకుంటూ మన గ్రామం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా వర్ధిల్లాలని ఈ గ్రామ ప్రజలుగా నా ఆకాంక్ష, నా స్వార్థం. అది అలాగే జరుగుతుందని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో నేను నా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన మనిషి ఒక ఆయన మన రామారావు గారు. ఎందుకంటే ఆయన అదొక పనిగా భావించలేదు, ఇది నాది, ఇది నా ఊరు, నా గుడి అన్నట్టుగా భావించారు. ఆయన చాలా గుడులు, చాలా ఆలయాలు చేయొచ్చు, దీన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తూ మీ స్నేహం, మీ పరిచయం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు రామారావు గారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు పాలకొండ కాన్స్టిట్యున్సీలో ఏరుగట్ట మండలం నందివాడ గ్రామ కాపురస్తులైన మన కొరికెన రవిబాబు గారు, రవికుమార్ గారు, భవానీ మేడం గారు ఇద్దరు కలిపి ఈ మారుమూల గ్రామంలో పుట్టి పేరు సంపాదించుకొని ఈవేళ ఎక్కడైనా ఏ గుడిలైనా ఎక్కడైనా అవసరం ఉంటే అలా స్వయంశక్తితో భవానీ ట్రస్ట్ నుండి ఆర్థిక సాయం అందిస్తూ సొంత గ్రామం, పుట్టిన గ్రామకైనా ఇంత బ్రహ్మాండమైన కోవిల్ కడుతూ ఈ కోవిల్ని ఈ ఏరియా అందరికీ మొత్తం పాలకొండ ఏరుగట్టం మండలంలో ఉన్న ప్రతి పంచాయతీ వాళ్ళకి ఆదర్శంగా రవికుమార్ గారు మొదటి నుండి కూడా మంచి మనసు వ్యక్తి. ఇద్దరు భర్త భార్యలు ప్రజాసేవలో మునుగుతున్నారు. ఈవేళ పాతపట్నం కాన్స్టిట్యున్సీకి మన భవానీ మేడం ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి శ్రీకాకుళం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి రవికుమార్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అతని ద్వారా ప్రజా కార్యక్రమంలో ఈవేళ ఇక నందివాడ గ్రామ కాపురస్తులు ఇక్కడ పుట్టి ఈ ఊరు రుణం తీర్చుకున్నాడు. మెయిన్ రుణం తీర్చుకొని ఇదే కాక పక్క గ్రామాల్లో ఏవే కార్యక్రమాలు ఉన్నా ఆయన కాడికి వెళ్తే తగిన ఆర్థిక సాయం భగవంతుడు అతనికి ఆశీస్సులు ఇస్తూ ఆర్థిక సాయం ఇస్తూ అతను చాలా పేద ప్రజలు ఇస్తూ అతను దేవుడు అతను ఉండాలని భగవంతుడు ఆశిస్తూ ఇలాంటి మనుషులు ఇంకా పుట్టి పెద్ద డెవలప్ అయ్యి ఊరు పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.